9th క్లాస్ స్టూడెంట్స్. ఈ రోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే యూనిట్ 3 లో ఉన్న రోజు లెసన్ ది లిటిల్ గర్ల్. ఈ లెసన్ కి మెయిన్ కంటెంట్ ఏంటంటే అమ్మా, ఒక పాప తన తండ్రిని చూసి భయపడుతూ ఉంటది. ఎందుకంటే వాళ్ళ తండ్రి అస్తమానం తనని కొడుతూ ఉండడం చూసి, వాళ్ళ తండ్రి అస్తమానం తిట్లు ఉండడం చూసి ఆ చిన్న పాప తండ్రిని చూసి భయపడుతూ ఉంటది. ఆ తండ్రి ఆఫీస్కి వెళ్ళినంత వరకు అలా ఉండి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఫుల్ హ్యాపీగా అవుతుంది. సో అలాగా వాళ్ళ తండ్రిని అపార్థం చేసుకుంటది. కానీ వన్ ఫైన్ డే వాళ్ళ తండ్రి తన మీద చూపించే ప్రేమను చూసి నా తండ్రిని అనవసరంగా అపార్థం చేసుకుని రియలైజ్ అవుతుంది. ఇది మెయిన్ కంటెంట్. ఇప్పుడు లెసన్ లోకి వెళ్తే క్లారిటీ వస్తుంది. The main theme of the story, The Little Girl, is the relationship between parents and their children. అసలు మెయిన్ థీమ్ ఏంటంటే స్టోరీకి, లిటిల్ గర్ల్స్ అనే ఒక లెసన్ కి, ప్రోజ్ లెసన్ కి రిలేషన్షిప్ బిట్వీన్, ఇద్దరు మధ్యన అంటే బిట్వీన్ అమ్మ, మోర్ దెన్ టు అమాంగ్ అని పెట్టాలి. పేరెంట్స్ అండ్ దేర్ చిల్డ్రన్ ఇద్దరు ఉన్నారు కాబట్టి అందుకే బిట్వీన్. సో పేరెంట్స్ కి చిల్డ్రన్ కి మధ్యన రిలేషన్షిప్ అనమాట. ది రైటర్ క్యాథరిన్ మెన్స్ఫీల్డ్. ఈ యొక్క లిటిల్ గర్ల్ లెసన్ రాసింది క్యాథరిన్ మెన్స్ఫీల్డ్. ఏం చెప్దాం అనుకుంటుందంటే, wishes to tell us that children always want to share a deep bond of love with their parents. ఏమని చెప్తుందంటే, తను కోరుతుందంటే పిల్లలు ఎప్పుడు కూడా వాంట్ టు షేర్ చేసుకోవాలనుకుంటారు. డీప్ బాండ్ అంటే లోతైన ఒక అనుబంధాన్ని, లోతైన ఒక బంధాన్ని, అంటే లోతైన బంధంలో ఉన్న ప్రేమని తన తల్లిదండ్రులతో షేర్ చేసుకుందామని అనుకుంటారు పిల్లలు. ఇది ఫస్ట్ పేరాకు అర్థం. ఇట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ లిటిల్ గర్ల్ నేమ్డ్ కెజియా. లిటిల్ గర్ల్ ఒక చిన్న పాప ఒక స్టోరీ అమ్మా. ఆ పాపకి పేరు ఏంటంటే కెజియా మిస్అండర్స్టూడ్ హెర్ ఫాదర్స్ స్ట్రిక్ట్నెస్. షీ యూజువల్లీ రిమైన్స్ స్కేర్డ్ ఆఫ్ హిమ్. ఈ స్టోరీ అంతా కూడా లిటిల్ గర్ల్ కెజియా ఆమె చుట్టూ తిరుగుతుంది. కెజియా మిస్అండర్స్టూడ్ హెర్ ఫాదర్ స్ట్రిక్ట్నెస్ సో షీ యాజ్ వెల్ రిమైన్స్ స్కేర్డ్ ఆఫ్ హిమ్. సో వాళ్ళ ఫాదర్ స్ట్రిక్ట్ గా ఈమె పట్ల ఉంటారు. అది చూసి మిస్అండర్స్టాండ్ చేసుకుంటది. అంటే తల్లిదండ్రులు పిల్లల పట్ల స్ట్రిక్ట్ గా ఉండడం చూసి ఉంటారు కదా యాజ్ యూజువల్ గా. సో అలాగా కెజియా కూడా వాళ్ళ ఫాదర్ స్ట్రిక్ట్ గా ఉండడం చూసి అస్తిగళ్ళు బ్యాగ్స్ ప్యాక్ చేయు, బుక్ ఇది తీయ ఇంట్లో వస్తుంటారు. వాళ్ళ అంటే భయం చెప్తుంటారు. ఆ భయం తనకి ఎలా అనిపిస్తుంది అంటే మిస్అండర్స్టూడ్ చేసుకుంటది వాళ్ళ ఫాదర్ ని. సో వాళ్ళ ఫాదర్ చూసి భయపడుతూ ఉంటది. సో అందుకే దీనికి ఫలితంగా తను ఏం చేస్తుందంటే, షీ కెప్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ హిమ్. వాళ్ళ ఫాదర్ నుంచి దూరంగా ఉందాం అనుకుంటుంది. ఫాదర్ దగ్గరికి వచ్చినా తిని మాత్రం ఫాదర్ దూరంగా ఉందామని అనుకుంటది. వెన్ ఎవర్ హీ వుడ్ బి అట్ హోమ్, ఎప్పుడైతే వాళ్ళ ఫాదర్ ఇంట్లో ఉంటారో అప్పుడు ఏం చేస్తుందంటే, షీ కన్సిడర్డ్ హిమ్ టు బి యాజ్ ఎ జైంట్. వాళ్ళ ఫాదర్ ని చూసి ఒక పెద్ద రాక్షసుడిలా భావిస్తుంది. వాళ్ళ ఫాదర్ ని పెద్ద రాక్షసుడిగా భావిస్తుంది. షీ వుడ్ ఆఫెన్ గెట్ నర్వస్. చాలా నర్వస్ అయిపోద్ది. నర్వస్ అంటే ఒక షై ఫీలింగ్, ఈజీలీ అగిస్టేటెడ్ అంటే చాలా నర్వస్ అయిపోద్ది వాళ్ళ ఫాదర్ ని చూసి. అండ్ స్టటర్ అంటే ఏంటి, నత్తిగా మాట్లాడుతుంది. వాళ్ళ ఫాదర్ ని చూసి భయపడిపోయి నత్తిగా మాట్లాడుతుంది. యాక్చువల్ తనకి నత్తి ఉండేది, నత్తి పోతుంది ఒక రోజున. కానీ మన ఫాదర్ చూడగానే మిగతా వాళ్ళతో బాగానే మాట్లాడుతుంది. ఎప్పుడైతే వాళ్ళు టాకింగ్ టు వాళ్ళ ఫాదర్ తో మాట్లాడగానే నత్తిగా మాట్లాడుతుంది. అలా నత్తిగా మాట్లాడుతుంది. She longed for his love and affection like her neighbor of McDonald. వాళ్ళ ఇంటి ఎదురుగుంటా మెక్డొనాల్డ్ అని ఒక ఫ్యామిలీ ఉంటది. మెక్డొనాల్డ్ ఒక ఫ్యామిలీ. ఆ మెక్డొనాల్డ్ వాళ్ళ పిల్లలతో ఎప్పటికప్పుడు నైబర్ అంటే పొరుగు వాళ్ళు. సో ఎప్పటికప్పుడు వాళ్ళ పిల్లలతో ఆడుకుంటూ ఉంటాడు ఈ మెక్డొనాల్డ్. సో ఆ మెక్డొనాల్డ్ చూసి, సో నాతో కూడా మా డాడీలో ఆడుకుంటే బాగుంది, మా డాడీ కూడా మెక్డొనాల్డ్ ఉంటే బాగుంటుంది అనుకుంటది. షీ వాజ్ కెప్ట్ ఇండోర్స్. ఒక రోజు బికాస్ షీ వాజ్ ఎఫెక్టెడ్ బై కోల్డ్, ఆమెకి స్కూల్ కి వెళ్ళదు. ఒక రోజు చాలా చలి జ్వరం. సో కోల్డ్ ఫుల్ జలుబు చేస్తుంది. సో జలుబు చేయడంతో ఆమె ఇండోర్ అంటే ఇంట్లోనే ఇండోర్స్ అంటే ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. సో బికాస్ ఆమెకి చలి జ్వరం అనమాట. దెన్ హర్ గ్రాండ్ మదర్, ఆమె నానమ్మ ఒక సలహా సజెస్ట్ చేస్తే ఏం చెప్తుందంటే, దట్ షీ వుడ్ మేక్ ఎ గిఫ్ట్. నువ్వు ఒక గిఫ్ట్ ని తయారు చెయ్యు ఫర్ హర్ ఫాదర్. మీ ఫాదర్ కోసం నువ్వు ఒక గిఫ్ట్ తయారు చేయొచ్చు కదా. మీ ఫాదర్ బర్త్డే దగ్గర వస్తుంది, వాళ్ళ బర్త్డే నెక్స్ట్ వీక్ దగ్గర ఉంది. సో అలా చెప్తుంది. సో నువ్వు మీ ఫాదర్ బర్త్డే వస్తుంది కదా, మీ ఫాదర్ కి గిఫ్ట్ ఇవ్వచ్చు కదా అని చెప్తుంది, సలహా ఇస్తుంది. దే డిసైడెడ్ దట్ కెజియా వుడ్ మేక్ ఏ పిన్కషన్ ఫర్ హర్ ఫాదర్. వాళ్ళ నాన్నమ్మ చెప్పినట్టుగా కెజియా వాళ్ళ ఫాదర్ కోసం పిన్కషన్ తయారు చేయడానికి రెడీగా ఉంటుంది. పిన్కషన్ అంటే ఇదమ్మా ఒక సాఫ్ట్ క్లాత్. పిన్కషన్ అంటే ఏంటంటే ఒక స్మాల్ కుషన్ అంటే ఒక తలగన్ లాంటిది, విచ్ పిన్స్ ఆర్ స్టక్. దాంట్లో క్లాత్ అన్నమాట. దాంట్లో పిన్స్ అన్ని స్టక్ అయిపోతాయి. ఇలా ఈ విధంగా ఉంటుంది. అంటే ఏదైనా తగిలించుకోవడానికి, పిన్ పెట్టి తగిలించుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది అన్నమాట. ఏదైనా పేపర్స్ ఏమైనా పెట్టి పిన్ నొక్కి తగిలించుకోవడానికి ఇది ఒక బాగుంటది.
లాలీపాప్స్ ని పించేస్తారు పెద్ద పెద్ద మా జనరల్ స్టోర్స్ లో. సో ఒక బాక్స్ లో అలా అనమాట. అలాగే ఏమైనా ఇంపార్టెంట్ వస్తువులు అవన్నీ పెట్టుకోవడానికి, అంటే వాళ్ళ ఫాదర్ ఎక్కువ పేపర్స్ తో వర్క్ చేస్తుంటారు కదా, సో దానికి సంబంధించిన పెన్స్ గారు ఏమైనా పెట్టుకోవడానికి బాగుంటుంది అని చెప్పి ఈ విధంగా ఆ పిన్ కషన్ తో ఈ విధంగా తయారు చేయడానికి అనుకుంటది. అదే పిన్ కషన్ అనమాట. సో ఇది తయారు చేయాలనుకుంటది. ఇది తయారు చేయాలంటే దానికి కావాల్సిన క్లాత్ అనేది ఉండాలి. సో అందుకని ఏం చేస్తుందంటే క్లాత్, పేపర్స్ అవన్నీ ఉండాలి. అందుకే ఏం చేస్తుంది, కెజియా మేడ్ బ్యూటిఫుల్ పిన్ కషన్. ఫైనల్ గా ఏం చేస్తుంది, ఒక అందమైన ఒక పిన్ కషన్ ఫోటో చూపించాను కదా, అలాంటిది ఒకటి తయారు చేస్తుంది. హౌవెవర్ ఏమైనప్పటికీ ఏం జరుగుతుందంటే షీ యాక్సిడెంట్లీ మేడ్ మిస్టేక్. అలా పిన్ కషన్ తయారు చేయడంలో తిని ఒక అనుకోకుండా తెలియకుండానే యాక్సిడెంటల్లీ అంటే తెలియకుండానే ఒక పొరపాటు అనేది తిని చేసింది మన కెజియా. ఆమె యొక్క మిస్టేక్ చేసింది. ఏంటో మిస్టేక్ చెక్ చూద్దాం ఒకసారి. దెన్ షీ నీడెడ్ సంథింగ్ టు స్టఫ్ ది పిన్ కషన్. అంటే స్టఫ్ అంటే ఏంటి, కూర్చోం. ఆ పిన్ కషన్ లోకి కూర్చడానికి కొన్ని కావాలి, అంటే పేపర్స్ అంటే సంథింగ్ ఏవో కావాలి. అందుకని షీ సర్చెడ్ వెతుకుతుంది ఫర్ సమ్ పేపర్స్ కోసం అలాగా వెతుకుతూ ఉంటది. అప్పుడు షీ ఫౌండ్ సమ్ షీట్స్ ఆఫ్ పేపర్. కొన్ని ఒక షీట్స్ ఆఫ్ పేపర్స్ తిను కనిపెడుతుంది. సో షీట్స్ ఆఫ్ పేపర్స్ తిను వెతుకుతుంది. అప్పుడు షీ టోర్ దెమ్, ఆ పేపర్స్ అన్ని చింపి అండ్ ఫిల్డ్ ఇన్ ది క్వశ్చన్. అందులో మొత్తం ఆ క్వశ్చన్ లో ఆ పేపర్స్ అని ఫిల్ చేస్తుంది. బట్ దీస్ వర్ వెరీ ఇంపార్టెంట్ పేపర్స్ బికాస్ దే కంటైన్ ది స్పీచ్ ఆఫ్ హర్ ఫాదర్ విచ్ వాస్ డ్యూ బి డెలివర్డ్ ది నెక్స్ట్ డే. కానీ ఈమె ఏ పేపర్ సరిపోయింది, ఏ పేపర్స్ అయితే తిని చింపిందో ఆ పేపర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పేపర్స్ అంటే చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ పేపర్స్ అంటే తెలియకుండా ఇంపార్టెంట్ పేపర్స్ చింపేసి క్వశ్చన్ లో కూర్చేసింది. బికాస్ దే కంటైన్ ది స్పీచ్. ది స్పీచ్ రెడీ చేశారు వాళ్ళ ఫాదర్. వాళ్ళ ఫాదర్ అంట స్పీచ్ కలిగి ఉందంట, అంటే స్పీచ్ తయారు చేసి ఉంచారంట ఒక పేపర్ లో. విచ్ వాజ్ బి డెలివర్డ్. అతను చెప్పాలి. డెలివర్డ్ అంటే ఏంటి, అతను చెప్పాలి. ఆ స్పీచ్ ని అతను చెప్పాలి. అందుకని అతను పేపర్ రెడీ చేసుకున్నాడు. సో ఆ పేపర్స్ చింపేస్తుంది. సో ఇంకా నెక్స్ట్ డే తర్వాత రోజు సిన్స్ ది పేపర్స్ వర్ మిస్సింగ్, ఆ పేపర్స్ కనిపించకపోవడంతో ఎవ్రీ వన్ ఇన్ ది హౌస్ వాజ్ క్వశ్చన్డ్. వాళ్ళ ఫాదర్ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా క్వశ్చన్ చేస్తారు, ప్రశ్నిస్తారు. కెజియా డిడ్ నాట్ టెల్ హెర్ ఫాదర్ ఎలై. కెజియాకి వాళ్ళ ఫాదర్ కి అయ్యో మా ఫాదర్ ఎదుగుతున్నాడు, పేపర్స్ అది చింపిస్తేనే మా ఫాదర్ ఎదుగుతున్నాడు, ఎలా చెప్పాలి, మా ఫాదర్కి ఎలా చెప్పాలి, మా ఫాదర్కి ఎలా చెప్పాలి టెన్షన్ పడుతుంటది. అప్పుడు వాళ్ళ ఫాదర్ కి అబద్ధం చెప్పడం తనకి ఇష్టం లేదు. షీ కన్ఫెస్డ్ అంటే ఒప్పుకోవడం. షీ కన్ఫెస్డ్ దట్ షీ హ్యాడ్ టార్న్ ది షీట్స్ ఆఫ్ పేపర్ ఫర్ ఫిల్లింగ్ ది క్వశ్చన్. క్వశ్చన్ ఇద్దాం. ఏం చెప్తుందంటే డాడీ సారీ డాడీ, నేనే తప్పు చేశాను, ఆ పేపర్స్ నేనే చింపాను, మీకు ఇంపార్టెంట్ పేపర్స్ నాకు తెలియదు, ఆ పేపర్స్ చింపి క్వశ్చన్ లోని నేను పెట్టేశాను అని చెప్తుంది వాళ్ళ ఫాదర్ తో. ఇంకా వెంటనే వాళ్ళ ఫాదర్ కోపం వచ్చి వాళ్ళ ఫాదర్ పనిష్డ్ ఫర్దర్, దానికి ఇంకా వ్యతిరేకంగా శిక్షిస్తాడు. దిస్ ఇన్సిడెంట్ ఫర్దర్ ఎస్ట్రేంజ్డ్ అంటే విడిపోవడం, అంటే మిత్రభేదం, అంటే కెజియా ఫ్రమ్ హర్ ఫాదర్. ఎప్పుడైతే వాళ్ళ ఫాదర్ కర్రతో కొడతాడు, ఫుల్ కర్రతో కొట్టి శిక్షిస్తాడు వాళ్ళ కూతుర్ని, నాకు ఇంపార్టెంట్ పేపర్స్ రేపు స్పీచ్ ఇవ్వాల్సిన పేపర్ చింపిస్తావు నువ్వని శిక్షించగానే వాళ్ళ ఫాదర్ అంటే ముందే భయం. ఇంకాస్త ఎస్ట్రేంజ్డ్ అయిపోద్ది. ఎస్ట్రేంజ్డ్ అంటే ఏంటి, విభేదం అంటే ఇంకాస్త దూరం అయిపోవడం. ఫ్రెండ్షిప్ అంటే విడిపోవడం. ఇంకాస్త వాళ్ళ ఇద్దరి పట్ల రిలేషన్షిప్ ఇంకాస్త దూరం అనేది అయిపోతుంది కెజియాకి వాళ్ళ ఫాదర్ కి. Kezia often would look at the neighbors, the McDonald's playing joyously in their lawn. తర్వాత కెజియా ఒక చూస్తుంది, నైబర్స్ అంటే పొరుగు వాళ్ళు. మెక్డొనాల్డ్ ఫ్యామిలీ ఫస్ట్ చెప్పుకున్నారు కదా, మెక్డొనాల్డ్ ఫ్యామిలీ పొరుగు ఇంట్లో ఉంటారు. ప్లేయింగ్ జాయ్స్లీ అంటే ముట్టుకున్నాట, దాగుడుమో తాట్లు, హైడ్ అండ్ సీక్ గేమ్స్ అని చాలా ఆనందంగా ఆడుతుంటారు. ఇన్ దేర్ లాన్ అంటే ఏరియా ఆఫ్ షార్ట్ గ్రాస్, యార్డ్ అంటే ఒక పార్క్ లాగా అనుకుందాం. సో అందులో ఆడుకుంటూ ఉంటారు, ముట్టుకున్నటి అంతా కూడా ఆడుతూ ఉంటారు. మెక్డొనాల్డ్ అప్పుడు ఏమంచి ఫస్ట్ వాళ్ళ నాన్నమ్మ నుంచి ఓదారుస్తుంది. వాళ్ళ తండ్రిని కర్రతో కొట్టగానే వాళ్ళ నాన్నమ్మతో అంటది, తండ్రిని అసలు దేవుడు ఎందుకు పుట్టించాడు, తండ్రిని పుట్టించకపోతే బాగుందని వాళ్ళ నాన్నమ్మతో బాధపడుతూ చెప్తుంది అది. సో ఆ స్టోరీ వాళ్ళ నాన్నతో చెప్తుంది. సో అప్పుడు ఎప్పుడైతే అలా అంటదో తండ్రుల కోసం అంటదో, మెక్డొనాల్డ్ వాజ్ సచ్ ఎ గుడ్ ఫాదర్ దట్ హీ ప్లేడ్ విత్ హిస్ చిల్డ్రన్ సో లవింగ్లీ. మెక్డొనాల్డ్ చూసి మెక్డొనాల్డ్ చాలా మంచి తండ్రి, అతను హ్యాపీగా వాళ్ళ పిల్లలకి ప్రశాంతత ఇస్తున్నాడు, వాళ్ళ పిల్లలతో చాలా బాగా ఆడుకుంటున్నాడు, ప్రేమతో ఆడుకుంటున్నాడు. సో షీ వండర్డ్ వాట్ ఈస్ మీన్ బై వండర్డ్ అంటే ఆశ్చర్యపోవడం, చాలా ఆశ్చర్యపోతాను. ఈ మైట్ బి డిఫరెంట్ షార్ట్ ఆఫ్ ఫాదర్. రకం షార్ట్ అంటే రకం. సో అందరు తండ్రులు మెక్డొనాల్డ్ ఉండరు కదా, మా ఫాదర్ ఉన్నారు, ఎప్పుడు తిరుగుతూ ఉంటారు. సో నేను తండ్రిని తప్పు పట్టాను, నా తండ్రి అంటాడు, మిగతా తండ్రులు అందరూ వాళ్ళ పిల్లలతో బాగానే ఆడుకుంటారని చెప్పి అనుకుంటది.
వన్స్ హెర్ ఇల్, వాళ్ళ మదర్ కి ఒంట్లో బాగోదు. ఇల్ అంటే ఏంటి, ఒంట్లో బాగోకపోవడం. సో వాజ్ హాస్పిటలైజ్డ్ అంటే హాస్పిటల్లో చేరారు ఒంట్లో బాగోక. హెర్ గ్రాండ్ ఫాదర్ హ్యాడ్ టు గో దేర్, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ మదర్ ఇద్దరు కూడా అక్కడ వెళ్లాల్సి వచ్చింది. సో కెజియా వాజ్ లెఫ్ట్ అలోన్, కెజియా ఎట్ హోమ్, కెజియా మాత్రం ఇంట్లో ఒక్కదే ఉండాల్సి వచ్చింది. అండర్ ది కేర్ ఆఫ్ ది కుక్. సో అంటే కుక్ ఒక సంరక్షణ, అంటే వంట మనిషి ఒక సంరక్షణలో కెజియాని నుంచి వాళ్ళ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ వాళ్ళ మదర్ కి తోడు హాస్పిటల్ ఉండాల్సి వచ్చింది. ఎట్ నైట్ షీ హ్యాడ్ ఎ నైట్ మేర్, కానీ ఆ రాత్రి ఎప్పుడైతే తనకి ఒంటరిగా ఉండడం ఇష్టం ఉండదు, ఎప్పుడు వాళ్ళ నాన్నమ్మ పక్కన అమ్మ పక్కన పడుకుంటూ ఉంటది, కానీ ఒంటరిగా ఉండడం చూసి తనకి నిద్ర పట్టదు. సరే అని ఇలా చిన్న కురుగు తీయగానే నైట్ మేర్ ఒక పేడకల అనేది తనకు వస్తుంది. ఆ పేడకల ఏంటంటే దర్శి సాయి బుచ్చర్ అంటే కసాయిదారుడు, మేకల్ని కోడుల్ని కట్ చేస్తాడు. సో కసాయిదారుడు. సో వాడేమొచ్చి ఒక కత్తి తాడు పట్టుకోనంట గట్టిగా నవ్వుతున్నాడంట, అరుస్తున్నాడంట వాడు. ఆ విధంగా ఒక పేడ కళ తనకి వచ్చింది. అమ్మాయికి కెజియా పాపం ఒక్కసారి ఏడుస్తుంది అనమాట. పాప ఏడుస్తుంది స్క్రీమింగ్. వెంటనే ఆ బుచ్చర్ అంటే కసాయిదారుడు కత్తికి తాడు పట్టుకోవడం చూసి ఒకేసారి కళ్ళలో మేలుకొని ఏడుస్తుంది. భయంతో గోరకాక ఏడుస్తుంది. షీ ఫౌండ్ హర్ ఫాదర్ స్టాండింగ్ బై హర్ బెడ్ సైడ్. పడక అంటే వాళ్ళ ఫాదర్ వెంటనే ఒకేసారి అమాంతంగా వచ్చి, ఏమమ్మా ఏమేమి తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు తల్లి? సో ఏడకని చెప్పి షీ పిక్డ్ హెయిర్. పిక్డ్ అంటే టేక్ హోల్డ్ ఆఫ్, అంటే దగ్గరికి తీసుకొని పట్టుకోవడం. అండ్ టుక్ హెర్ టు హిస్ బెడ్రూమ్. సో తన బెడ్రూమ్ కి వచ్చి తన పక్క బెడ్రూమ్ వాళ్ళ ఫాదర్ది, తన పక్క బెడ్రూమ్ నుంచి వీళ్ళ బెడ్రూమ్ లోకి వచ్చి, ఏమేమి తల్లి పదను, ఎందుకు భయపడుతున్నావు, ఎటువంటి భయం లేదు పదని చెప్పి ఎత్తుకొని వాళ్ళ ఫాదర్ బెడ్రూమ్ కి తీసుకువెళ్తాడు మన కెజియాని. హీ టక్డ్ హెర్ కప్ ఇన్ హిస్ బెడ్ అండ్ షూన్ ఫెల్ అస్లీప్. పక్కన పడుకోబెట్టుకుంటాడు, ఎత్తుకొని తీసుకెళ్లి టక్డ్ హెర్ కప్ అంటే పక్కన పడుకోబెట్టుకుంటాడు. అండ్ సూన్ ఫెల్ అస్లీప్. వాళ్ళ ఫాదరు జో కొట్టి ఏడకు ఎటువంటి పీడకలు లేవని ధైర్యం చెప్పగానే పాప ఒక్కసారి అలా నిద్రలోకి వెళ్ళిపోద్ది. దస్ హీ మేడ్ హెర్ కంఫర్టబుల్. అప్పుడు అమ్మాయికి సౌకర్యంగా ఉంది. వాళ్ళ ఫాదర్ ఎప్పుడైతే తన పక్కకి వచ్చాడో ఎటువంటి పీడకలు రాలేదు, తను ఇప్పుడు చాలా కంఫర్ట్ గా ఉంది. అప్పుడు తను దిస్ చేంజ్ ఫీలింగ్స్ ఫర్, ఎప్పుడైతే వాళ్ళ తండ్రి తన పట్ల ప్రేమను చూపించి దగ్గర తీసుకుంటాడో వెంటనే వాళ్ళ ఫాదర్ అర్థం చేసుకొని తన ఫీలింగ్స్ తన తండ్రి పైన ఫీలింగ్స్ తను పూర్తిగా మార్చుకుంటది. షీ రియలైజ్ దట్ హెర్ ఫాదర్ వాజ్ నాట్ సో క్రియల్. అప్పుడు అర్థం చేసుకుంటది, అనవసరంగా నా ఫాదర్ ని తప్పుగా ఒక రాక్షసుల క్రూరమైన వారిని భావించాను అని అనుకుంటది. అండ్ షీ తను అనుకుంటది. సో హెర్ ఫీలింగ్స్ ఫర్ హిమ్, తన ఫీలింగ్స్ షీ అండర్స్టూడ్ దట్ హీ వాజ్ నాట్ ఏ జైంట్. ఫస్ట్ రాక్షసుడు జైంట్ అది ఇది అనుకుంటది. ఎప్పుడైతే వాళ్ళ ఫాదర్ తన మీద ప్రేమను చూపించగానే సో ఇతనేం రాక్షసుడు కాదు, ఇతనేం జైంట్ కాదు అని అర్థం చేసుకుంటది. సో ప్రేమామృతమైన తన తండ్రి హృదయాన్ని ఆ మంచి మనసున్న తన తండ్రి హృదయాన్ని తను అర్థం చేసుకుంటది. లవింగ్ హార్ట్. షీ రియలైజ్ దట్ హెర్ ఫాదర్ వాజ్ వెరీ లవింగ్ అండ్ హ్యాడ్ ఎ జనరస్ హార్ట్. అప్పుడు తను రియలైజ్ అవుతుంది. ఏమని రియలైజ్ అవుతుందంటే వాళ్ళ ఫాదర్ చాలా లవింగ్, చాలా మంచి వ్యక్తి, మంచి ప్రేమగా నన్ను చూసుకునే వ్యక్తి. హ్యాడ్ ఎ జనరస్ హార్ట్. జనరస్ అంటే విల్లింగ్ టు గివ్ మనీ, విల్లింగ్ టు గివ్ కైండ్, విల్లింగ్ టు హెల్ప్, అంటే హెల్ప్ చేయడానికి, మనీ ఇవ్వడానికి, దాన ధర్మాలు అంటారు కదా, వాళ్ళు జనరస్ అంటారు. అంత మంచి హృదయం మా ఫాదర్ అని అర్థం చేసుకుంటుంది. షీ అండర్స్టూడ్ హౌ హీ గాట్ టైర్డ్ ఆఫ్టర్ డేస్ వర్క్. సో అప్పుడు అర్థం చేసుకుంటది, మా ఫాదర్ మొత్తం అలిసిపోతారు వర్క్ అంతా చేయడంలో, అనవసరంగా పేపర్లు చింపేశాను, పాప ఎంత ఇంపార్టెంట్ పేపరు, చాలా అతను అర్థం చేసుకోలేదు, అతను నన్ను కొట్టేదని దాన్ని నేను తిట్టుకున్నాను తప్ప నన్ను అర్థం చేసుకోలేదు, ఎంత మంచి మనసు మా ఫాదర్ది. సో వద్దు వెళ్ళిపో అలిసిపోతాడు. సో షీ బిగన్ టు సీ హిమ్ ఏ హ్యూమన్ బీయింగ్ హూ నీడెడ్ హెర్ సింపతి. సో అతనికి పట్ల ఎవరు జాలి చూపించే వాళ్ళు లేరు, అతని వైపు కూడా కనీసం ఎవరు చూపించరు జాలి అని వాళ్ళ ఫాదర్ పట్ల తనకి సింపతి వస్తుంది. ఎవరికి జాలి, వాళ్ళ ఫాదర్ పట్ల ఎవరు జాలి చూపించాలని తనకి జాలి వేస్తుంది. వాళ్ళ ఫాదర్ చూసి ఆ మెక్డానల్డ్ ని చూసి మా ఫాదర్ తో పోల్చాను, అనవసరంగా పోల్చాను. సో ఆ మెక్డానల్డ్ కంటే ఎటువంటి పని లేదు కాబట్టి వాళ్ళ పిల్లలతో ఆడుకుంటున్నాడు, కానీ మా ఫాదర్ మార్నింగ్ వెళ్తే నైట్ వస్తాడు. సో నో లాంగర్ అఫ్రేడ్ ఆఫ్ హిమ్. ఇంకెప్పుడు కూడా వాళ్ళ ఫాదర్ చూసి భయపడకుండా ఉండాలని తను అనుకుంటది. ఇన్ జనరల్ సాధారణంగా కొంతమంది పేరెంట్స్ షో దేర్ లవ్ అండ్ అఫెక్షన్ ఫర్ ద చిల్డ్రన్ ఓపెన్లీ. సరే ఓపెన్ అండ్ ప్లే విత్ దెమ్. కొంతమంది తల్లిదండ్రులు ఎలా ఉంటారు, పిల్లల్ని తిట్టకుండా బాగా ప్రేమ చూపించి, ప్రేమానురాగాలు బాగా చూపించి వాళ్ళ పిల్లలకి ఓపెన్ గా వాళ్ళతో ఇంకా డైరెక్ట్ గా అతిగా ఆడుకుంటారు, ఎటువంటి భయం కూడా ఇంకా చెప్పరు. వాళ్ళు కొంతమంది రకాల టూ టైప్స్ ఉంటారు. బట్ సమ్ అదర్స్, కొంతమంది డి నాట్ ఎక్స్ప్రెస్ ఆర్ షో దేర్ లవ్ ఫర్ ద చిల్డ్రన్. వాళ్ళ పిల్లలకి ప్రేమ అదేమి చూపించరు, కొంతమంది చూపిస్తారు. సో లవ్ అండ్ అఫెక్షన్ ఫర్ ద చిల్డ్రన్ బై వే ఆఫ్ వర్కింగ్ హార్డ్ ఫర్ దెమ్. సో అది సమయం వచ్చినప్పుడు చూపిస్తారు. సో ఆ విధంగా చేస్తూ ఉంటారు కొంతమంది. అండ్ గివింగ్ దిమ్
ఎప్పుడు కొంతమంది పేరెంట్స్ టైం వచ్చినప్పుడు తెలియజేస్తారు, ఎప్పటికప్పుడు వాల్యుబుల్ పీస్ ఆఫ్ అడ్వైస్ మంచి మంచి సలహాలు ఇస్తూ ఉంటారు. ఈ రెండో రకానికి చెందినవాడు కెజియా వాళ్ళ తండ్రి అనమాట. సో అదనమాట అమ్మ లెసన్. సో ఎప్పుడైతే అసహించుకుందో వాళ్ళ ఫాదర్ ని, తర్వాత తనే వాళ్ళ ఫాదర్ చూపించిన ప్రేమానురాగాలకి తన సరెండర్ అయితే తన మనసు మార్చుకుంటది. వాళ్ళ ఫాదర్ గుర్రం బండి మీద ఆఫీస్ కి వెళ్తూ ఉంటాడు. సో వాళ్ళ ఫాదర్ వెళ్ళినంత వరకు అలా చూస్తది. ఆ గుర్రంపు బండి వెళ్ళిపోయిన తర్వాత సౌండ్ స్లో అయిపోయిన తర్వాత ఆనందంగా అయిపోతూ ఉంటది. సో ఆ విధంగా ఫస్ట్ లో ఉండేది. సో వాళ్ళ ఫాదర్ ఇంట్లో ఉన్నప్పుడు ఈయన పట్ల కలద్దలు పైకి వేసి చూస్తూ ఉండేవారు వాళ్ళ ఫాదర్. అలా కలద్దలు పైకి పెట్టి చూస్తూ ఉన్నప్పుడల్లా తిని గుండెల్లో అలజడ. సో టెన్షన్ తో ఉండేది. సో భయంగా ముందే అలా చూస్తే ఎవరో భయపడతారు, అలా ఇంకా ఫాదర్ ముందే భయం. సో ఇంకా ఫాదర్ చూడగానే ఇంకా భయపడిపోతూ ఉండేది. సో వాళ్ళ గ్రాండ్ మదర్ వాళ్ళ మదర్ అస్తమాను నువ్వు మీ ఫాదర్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా, ఒక సండే పూటలో ఉంటారు అని చెప్పి వాళ్ళ గ్రాండ్ మదర్ వాళ్ళ మదరు కేసీఆర్ వాళ్ళ తండ్రి దగ్గరికి సండే టైంలో పంపిస్తుంటారు. సండే ఒక్కరోజు తనకి వాళ్ళ ఫాదర్ ఫ్రీగా ఉంటారు. సండే టైంలోనే అతను ఒక కర్చీఫ్ మొహమ్మద్ పెట్టుకొని తను ఉంటారు. అంటే పాపం అలసట. సో పడుకున్నప్పుడు వాళ్ళ ఫాదర్ కాస్త అలా భయంగా చూస్తూ ఉంటది. అప్పుడు వాళ్ళ ఫాదర్ అంటారు, నువ్వు అలా భయంగా చూడకున్న వైపు, అంటే ఇది ఫస్ట్ లో నువ్వు అలా భయంగా చూడకున్న వైపు నేను చూస్తే గుడ్ల గోపులో ఉన్నావు అని చెప్తారు. వాళ్ళ అందరితో నత్తిగా మాట్లాడదు. వాళ్ళ ఫాదర్ కనిపించి నత్తిగా మాట్లాడుతుంది. వాళ్ళు నత్తిగా మాట్లాడి చూసి వాళ్ళ ఫాదర్ అంటారు, ఇంకోసారి నువ్వు నత్తిగా మాట్లాడితే నేను డాక్టర్ గా చూపిస్తాను ఫాదర్ హెచ్చరిస్తారు. ఇవన్నీ చూసి వాళ్ళ ఫాదర్ పట్ల భయం పెట్టేసుకొని వాళ్ళ ఫాదర్ పట్ల ధైర్యాన్ని కోల్పోద్ది. సో అని ఫస్ట్ లో ఇదంతా ముందు జరిగినప్పుడు. తర్వాత ఎప్పుడైతే వాళ్ళ ఫాదర్ తన పట్ల ప్రేమానురాగాలు చూపించారో వెంటనే తిని మారిపోతాను అన్నమాట. ఇది స్టోరీ. ఒకసారి మీకు షార్ట్ గా చెప్తాను చూడండి అమ్మా. సో ఈ లెసన్ లో మెయిన్ థీమ్ ఏంటంటే పేరెంట్స్ కి చిల్డ్రన్స్ మధ్య ఉన్న రిలేషన్షిప్ యొక్క లెసన్ మెయిన్ కంటెంట్. పిల్లలు ప్రతి ఒక్క ప్రేమని వాళ్ళ తల్లిదండ్రులు చెప్పుకుందాం అనుకుంటారు. ఈ యొక్క స్టోరీలో లిటిల్ గర్ల్ అయిన కెజియా వాళ్ళ ఫాదర్ ని ఎప్పుడు తప్పుగా అపార్థం చేసుకుంటుంది. వాళ్ళ ఫాదర్ స్ట్రిక్ట్ గా ఉంటారు. స్ట్రిక్ట్ గా ఉండడం అంటే అది ప్రేమ లేకపోవడం కాదు. ఫాదర్ చూసి నెత్తిగా మాట్లాడి నర్వస్ అయిపోద్ది. సో వాళ్ళ ఫాదర్ రాక్షసుల్లో భావిస్తుంది. వాళ్ళ ఫాదర్ అంటే మొత్తానికి భయపడుతుంటది. సో వాళ్ళ ఫాదర్ కూడా వాళ్ళ ఫాదర్ వెళ్ళినంత వరకు వెయిట్ చేస్తుంటారు. ఫాదర్ వెళ్ళగానే ఆ సౌండ్, వాళ్ళ ఫాదర్ బండి సౌండ్, అంటే గుర్రబండి మీద వెళ్తారు, గుర్రబండి సౌండ్ స్లో అయిపోతే ఆనందపడిపోద్ది. వాళ్ళ ఫాదర్ ఇంటికి ఈవినింగ్ పూట రాగానే న్యూస్ పేపర్ కావాలి, న్యూస్ పేపర్ ఎక్కడ ఉందని అడుగుతూ ఉంటాడు. సో అరుస్తుంటాడు. అర్థం చూసి ఇంకా భయపడిపోతుంటది. సో అప్పుడు న్యూస్ పేపర్స్ ఈవినింగ్ పూటలో ఉండేవి. సో జ్వరం వస్తుంది, అందుకని తన ఇంట్లో ఉండాల్సి వస్తుంది. వాళ్ళ గ్రాండ్ మదర్ ఐడియా ఇస్తుంది. సో మీ ఫాదర్ బర్త్డే దగ్గరలో వస్తుంది కదా, నువ్వు ఏదైనా గిఫ్ట్ రెడీ చేయొచ్చు కదా అని ఒక సలహా ఇస్తుంది. సో అందుకని కెజియా ఏం చేస్తుందంటే ఒక పిన్ కషన్ తయారు చేస్తుంది. ఫోటోలో చూపించాను కదమ్మా. సో వాళ్ళ ఫాదర్ కోసం ఒక బ్యూటిఫుల్ పిన్ కషన్ తయారు చేస్తుంది. కానీ అనుకోకుండా పిన్ కషన్ తయారు చేసినప్పుడు ఒక చిన్న మిస్టేక్ చేస్తుంది. ఏంటంటే తన పిన్ కషన్ కోసం కొన్ని క్లాత్స్ అండ్ పేపర్స్ కూర్చాలి. అందుకని కొన్ని పేపర్లు వెతుకుతుంది. ఆ షీట్ ఆఫ్ పేపర్స్ వెతుకుతుంది. సో ఆ పేపర్లను చింపేసి పిన్ కషన్ లో కూర్చుతుంది. కానీ ఆ పేపర్స్ చాలా ఇంపార్టెంట్ పేపర్స్. ఆ పేపర్స్ ఏమీ కాదమ్మా, వాళ్ళ ఫాదర్ స్పీచ్ తయారు చేస్తారు నెక్స్ట్ డే ఆఫీస్ లో చెప్పడం కోసం. కానీ కెజియా తెలియకుండా పేపర్స్ ని చింపేసి పిన్ కషన్ లో కూర్చేస్తుంది. అనుకోకుండా మిస్టేక్ చేసేస్తుంది. వాళ్ళ ఫాదర్ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని అడుగుతారు, ప్రశ్నిస్తారు. వెంటనే వాళ్ళ ఫాదర్ కెజియా మిస్టేక్ చేసింది, అమ్మో పేపర్స్ ని చింపిస్తానని మా ఫాదర్ కి ఎలా చెప్పాలి, వద్దులే మా ఫాదర్ కి అబద్ధం చెప్పను, నేను నిజమే చెప్పేస్తానని చెప్పి వాళ్ళ ఫాదర్ కి అబద్ధం చెప్పలేక డాడీ నేను ముందుకు వచ్చి ఒప్పుకుంటది. నేను నిజం ఒప్పుకొని ఒప్పుకోండి నిజం నేనే చేశాను డాడీ, సారీ డాడీ అని చెప్పగానే వాళ్ళ ఫాదర్ కర్రతో కొట్టి పనిష్ చేస్తారు. సో ఇంకా ఇప్పుడైతే ఇంకా అలా పనిష్ చేస్తారు. ఎస్ట్రాంజ్డ్ అంటే ఇంకా విభేదం అయిపోద్ది. ఇంకాస్త దూరం విభేదం పెరిగిపోద్ది. సో ఇంకా కొట్టడంతో ఇంకా వాళ్ళ నైబర్స్ ఉంటారు, ఇరుగు పొరుగు వాళ్ళు, అందులో మెక్డానల్డ్స్ ఫ్యామిలీ ఉంటది. వాళ్ళ పార్క్ లో అంటే లాన్ అంటే ఒక షార్ట్ గ్రీన్ గ్రాస్ అనమాట, ఒక పార్క్ లాగా. ఆ పార్క్ లో ముట్టుకున్నట్ట డీఫార్ట్ ఇవన్నీ ఆటలు ఆడుకుంటూ ఉంటారు మెక్డానల్డ్ ఫ్యామిలీ. చూసి మా మెక్డానల్డ్ చాలా మంచి ఫాదర్, వాళ్ళ పిల్లలతో చక్కగా ఆడుకుంటున్నారు. సో అలా ఆశ్చర్యపోయి షీ మైట్ బి డిఫరెంట్ షార్ట్ ఆఫ్ ఫాదర్. ఫస్ట్ లో ఫాదర్ ఎందుకు సృష్టించారు దేవుని తిడుతుంది. సో తర్వాత వాళ్ళ నాన్నతో చెప్తుంది. తర్వాత మనసు మార్చుకొని మా ఫాదర్ మంచోడు కాదు, అందరి ఫాదర్ మంచోడని భావిస్తుంది. సో ఒక రోజు తనకి రిలీజ్ అయ్యే రోజు ఒక రోజు వచ్చింది. సో వాళ్ళ మదర్ కి ఒంట్లో బాగోదు, ఫుల్ ఇల్. ఆ టైంలో వాళ్ళ మదర్ హాస్పిటల్ ఉండాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ మదర్ కెజియాని ఇంట్లో ఒక్కదాన్నే వంట మనిషి సంరక్షణలో ఉంచి వెళ్తారు. కానీ కెజియా వాళ్ళ గ్రాండ్ మదర్ గాని పక్కన ఉంటేనే తనకి ఇష్టం. అంటే ఎప్పుడు పక్కన పెట్టి పడుకోవడం అంటే నిద్ర పట్టింది. సో వాళ్ళ గ్రాండ్ మదర్ లేకపోయేసరికి ఆ నైట్ పేరకల వస్తుంది. ఒక కసరవాడు
కత్తి ఒక తాడు పట్టుకొని వస్తున్నట్టుగా కళ కళ వస్తుంది. వెంటనే తన ఏడు స్క్రీనింగ్ గడుస్తుంది. వెంటనే వాళ్ళ ఫాదర్ తన తన బెడ్రూమ్ లోకి కెజియా బెడ్రూమ్ లోకి వచ్చి వెంటనే ఎత్తుకొని తన పక్కకి తీసుకొని పడుకోబెట్టి జో కొట్టి పాటలు పాడి పడుకోబెడతాడు. అప్పుడు తనకి ఆనందంతో కంఫర్టబుల్ గా అయిపోద్ది. వెంటనే వాళ్ళ ఫాదర్ పట్ల ఉన్న ఫీలింగ్స్ అన్ని మార్చుకుంటది. అప్పుడు రియలైజ్ అవుతుంది, మా ఫాదర్ క్రూయల్ కాదు, నేను తప్పుగా అబద్ధం చేసుకున్నాను, మా ఫాదర్ జైంట్ కాదు. అస్తమంతాను షీ ఫెల్ట్ బీటింగ్ ఆఫ్ ప్రేమ అనురాగాలు మా ఫాదర్ నా వైపు చాలా ఉన్నాయని తను అర్థం చేసుకుంటది. సో ఫాదర్ చాలా మంచి జనరస్ హార్ట్, వెరీ లవింగ్. జనరస్ అంటే జాలి, దయ, కరుణ ఉన్న హార్ట్ మా ఫాదర్ ని అవసరం తప్పు చేసుకున్నాను. మా ఫాదర్ బాగా టైర్ అయిపోతారు ఆఫీస్ వర్క్స్ తో, అందుకనే హ్యూమన్ బీయింగ్ మా ఫాదర్ పట్ల నా వైపు అంత ప్రేమ చూపించడానికి అవ్వట్లేదేమో. సో నా మెక్డానల్డ్ ఫాదర్ అంటే ఎటువంటి పని ఉండదు కాబట్టి వాళ్ళ పిల్లలతో ఆడుకుంటున్నాడు, అనవసరంగా మా ఫాదర్ అతనితో కంపేర్ చేసి తప్పు చేశాను. సో మా ఫాదర్ పట్ల తిని జాలి చూపిస్తుంది. జనరల్ గా కొంతమంది పేరెంట్స్ వేగా ప్రేమను ఓపెన్ గా చూపించేస్తారు, కొట్టరు తిట్టరు. కొంతమంది పేరెంట్స్ వెంటనే చూపించరు, సమయం వచ్చినప్పుడు చూపిస్తారు. సో మన కెజియా వాళ్ళ ఫాదర్ రెండో రకం, అవసరం వచ్చినప్పుడు చూపిస్తారు. అలాగే వాళ్ళ కూతురు పట్ల ప్రేమను అవసరం వచ్చినప్పుడు చూపించారు. సో అదనమాట. సో మంచి మంచి అడ్వైస్ ఇస్తూ ఉంటారు. సో భయం చూపించిన మంచి వాల్యుబుల్ అడ్వైస్ ఇస్తూ ఉంటారమ్మా. సో తల్లిదండ్రులు తిట్టారనో కొట్టారనో వాళ్ళ తల్లిదండ్రుల మీద మనం కోపం పెట్టుకోకూడదు. సో ప్రపంచంలో ఎవరైనా ఒక మంచి వ్యక్తులు ఉన్నారంటే సో వాళ్ళ తల్లిదండ్రులే. వాళ్ళ తర్వాత ఎవరైనా ఫస్ట్ రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి. సో వాళ్ళు మనం తిట్టారు అంటే ఏదో ఉంటుంది, చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళకపోతే కొట్టి పంపిస్తారు. సో తర్వాత ఎందుకలా కొట్టి పంపిస్తారు? కొట్టారు మనం ఏమనుకుంటాము, అయ్యో అనవసరంగా కొట్టారే, మా పేరెంట్స్ మంచి కూడా రాక్షసులు అనుకుంటాం. కానీ పెద్ద అయిన తర్వాత మనం మంచి జాబ్ లో చేరడానికి కారణం మనం ఆ చదువే. సో ఆ చదువు ఆ రోజు కొట్టి పంపించకపోతే ఆ చదువు ఎలా వస్తుంది? మెకానిక్ షాప్, పెట్రోల్ బంకులు ఎక్కడ చేయాలి. సో తల్లిదండ్రులు కొట్టారని తల్లిదండ్రులు ధ్యాసను పెంచుకోకూడదు అనే ఒక మంచి మెసేజ్ ని మన ఈ యొక్క క్యాథరిన్ మ్యాన్స్ఫీల్డ్ ఈ యొక్క లెసన్ ద్వారా మనకు అందించారమ్మా. ఈ లెసన్ లో మెయిన్ థీమ్ ఏంటంటే రిలేషన్షిప్ బిట్వీన్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్. సో పిల్లలు పట్ల పేరెంట్స్ పట్ల ఒక రిలేషన్షిప్ అదొక మెయిన్ ఒక థీమ్ ఈ లెసన్ కి. సో నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను. ఒక్కసారి నేను చెప్పిన లెసన్ కనుక మీకు నచ్చితే ప్లేలిస్ట్ లో 9th క్లాస్ 10th క్లాస్ 8th క్లాస్ అన్ని కూడా ఫోల్డర్ వైజ్ గా, ప్రోజ్ వేరుగా, పోయిమ్స్ వేరుగా, సప్లిమెంటరీ రీడింగ్స్ వేరుగా, యూనిట్ వైజ్ గా పెట్టాను. యూనిట్ వైజ్ గా వేరుగా నీట్ గా పెట్టాను. గ్రామర్ టాపిక్స్ కూడా అంతా నీట్ గా చెప్పాను. మీకు ఏ గ్రామర్ టాపిక్ కావాలన్నా సాయి చిట్టి ఆ గ్రామర్ టాపిక్ కూడా మీకు వచ్చేస్తే మీరు ఈజీగా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మా. థ్యాంక్ యూ సో మచ్.